నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కింగ్డమ్. మళ్ళీ రావా, జెర్సీ వంటి నేచురల్ క్లాసిక్ హిట్లు అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్లతో నిర్మించిన ఈ మూవీ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించగా సత్యదేవ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. విజయ్ గత చిత్రాలు లైగర్, ఖుషి ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి మంచి స్పందనే వచ్చింది. ముఖ్యంగా అనిరుద్ధ్ రవిచందర్ సౌండ్ ట్రాక్ ఇప్పటికే భారీ అంచనాలను కూడా సృష్టించింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ గమనిస్తే విజయ్ కి దీటుగా విలన్ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. దాంతో ఆ కొత్త వ్యక్తి ఎవరా అని తెలుగు ప్రేక్షకులు తెగ వెతికేస్తున్నారు. అతను ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు వెంకటేష్ విపి 1993 ఆగస్టు 9న కేరళలోని త్రివేంద్రంలో జన్మించారు. ఇక 2018లో నాయికన్ టాలెంటెడ్ హంట్ షో ద్వారా మలయాళ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఆ తర్వాత 2017లో వెలిపాడింటే పుస్తకం సినిమా ద్వారా చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక అనంతరం ఒడియన్ 2018లో ఈ సినిమాలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఆయనకు అసలైన గుర్తింపు 2019లో వచ్చిన స్టాండ్ ఆఫ్ చిత్రంతో వచ్చింది. ఇక 2021లో విడుదలైన ది ప్రీస్ట్, కోకో సినిమాలో ప్రధాన పాత్రలతో ప్రేక్షకులను మరింత మెప్పించారు. ఇక 2023లో వచ్చిన లవ్ ఫుల్లీ యువర్స్ వేద కూడా మంచి స్పందన తెచ్చిపెట్టింది ఈయనకి. కాగా ఇటీవల 2024లో జీవి ప్రకాష్ రెబెల్ సినిమాలో విలన్ గా మెప్పించారు. ఆ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ చూసే కింగ్డమ్ లో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో కూడా అతని విలనిజం కొత్తగా అనిపిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఆయనకు మంచి పారితోషికమే ఇచ్చినట్టు కూడా సమాచారం. కాగా వెంకటేష్ గనుక తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తే టాలీవుడ్ కి ఒక కొత్త విలన్ దొరికినట్టే అని అనుకుంటున్నారు అందరూ. మరి వెయిట్ చేసి చూడాలి, ఈయన విలనిజం అందరినీ మెప్పిస్తుందా అని.